మేము బెంగుళూరు ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఆన్ ద వే ఆంధ్రాకి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో, ఆ టైంలోనే జస్ట్ సడెన్‌గా చదివామంటే ఆదియోగికి 3 కిలోమీటర్స్ అని. నేనైతే షాక్ అయ్యాను. ఆదియోగి స్టాట్యూ ఇక్కడి నుంచి 3 కిలోమీటర్స్ ఏంటి అని చెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేయగానే నిజంగానే అక్కడ ఆంధ్రాకి, కర్ణాటకకి బోర్డర్ మధ్యలోనే ఉందనమాట. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. తెలిసుంటే గనక ఓకే. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. నేను కోయంబత్తూర్‌లోనే ఉంది. ఒకసారి విజిట్ చేయాలి. ఒక్కసారైనా విజిట్ చేయాలి ఆ స్టాట్యూని అండ్ ఈషా ఫౌండేషన్ కూడా ఒకసారి వెళ్ళాలి. బట్ దానికి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పి విన్నాను తప్ప, ఇక్కడే ఉందని చెప్పేసి నా మట్టి బుర్రకి తట్టనే లేదసల. మొత్తానికి నాకు దేవుడి అనుగ్రహం దొరికిందండి ఆ రోజు. అంటే ఎవరికైనా షాక్ అనిపిస్తుంది కదా! అసలు అన్‌ప్లాన్డ్‌గా కనుక మనకు ఆ దర్శనం అయ్యిందంటే గనుక నిజంగానే ఐయామ్ లిటరల్లీ సో, సో హ్యాపీ అనమాట. మళ్ళా ఇంకొకటి చిన్న బాధ అనిపించే మార్నింగ్ అయితే ఇంకా శివయ్య విగ్రహం ఎంత బాగా కనిపించేదని చెప్పేసి మా వారైతే నన్ను తిట్టుపడేశారు. "నీకెందుకు అంత ఆశ? చూసావా లైటింగ్‌తోని చాలామంది చూడాలని కోరిక ఉంటుంది. చూడు ఎంత బాగా అనిపిస్తుంది. ఆ తాండవంతో మ్యూజిక్ వేశారు. అబ్బబ్బబ్బా! జనాలైతే ప్రీ ప్లాన్డ్‌గా వచ్చేసారండి. ఐ యామ్ సో హ్యాపీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి."